ఇప్పుడు వాళ్ళు పెట్టిన $50 బిలియన్ కూడా గోడ కొట్టిన సున్నం కింద లెక్క అవుతాయి ఒకవేళ బెలూచిస్తాన్తో వాళ్ళు ఒప్పందం చేసుకోకపోతే. ఇక మరి పాకిస్తాన్ ఇప్పుడు బెలూచిస్తాన్ వాదన ఏంటి? అది పాక్ ఆక్యుపేషన్లో ఉంది, పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది, మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాం, పాకిస్తాన్ ఆర్మీని వెంటాడి మరీ ఇక్కడికి రాకుండా చేస్తున్నాం, అడ్డుకున్నాం, 51 ప్రాంతాలని మేము స్వాధీనం చేసుకున్నాం, 71 దాడులు కేవలం నెల రోజుల వ్యవధిలో మేము నిర్వహించాం, క్యారీ అవుట్ చేసాం, 30 మంది పాక్ సైన్యం మా దాడుల్లో చనిపోయారనేది వాస్తవమే. అది ఎప్పటికప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు ఉన్నారు బెలూచి తెగల నుంచి. వాస్తవంగా సింధు నాగరికతకి పూర్వమైన నాగరికత బెలూచి నాగరికత. 44 ట్రైబల్ జాతులు ఉన్నాయి అక్కడ, గిరిజన తెగలు ఉన్నాయి. ఒక్కొక్క తెగకి ఒక్కొక్క సంప్రదాయం, ఒక్కొక్క వినమ్రపూర్వకమైన సంస్కారం ఉన్నాయి. వాళ్ళకంటూ లోకల్ గాడెసెస్ ఉంటారు. తర్వాత ఇస్లాం ఎంటర్ అయిన తర్వాత నెమ్మదిగా ఇస్లాంలోకి కన్వర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ సంప్రదాయాల్ని, స్థానికంగా ఉండే ఆచార వ్యవహారాలని, సంప్రదాయాల్ని వాళ్ళు వదిలిపెట్టల. అందుకనే ఇవాళకి అక్కడ ఏడాదికి ఒకసారి జరిగే హిలింగాచి మాత ఉత్సవానికి లక్షల సంఖ్యలో హిందువులు, దాదాపు 1.5 కోటి జనాభా ఉంది బెలూచిస్తాన్లో, దగ్గర 30-40 లక్షల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళు నిర్వహించుకుంటే బెలూచీలు పక్కన నిలబడి సపోర్ట్గా ఉండి దాన్ని ఒక జాతీయ పండుగగా నిర్వహిస్తారు. దుర్గా అమ్మవారి పండుగ అది. అది బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఎలాంటి మత ఘర్షణలు అక్కడ ఉండవు, పాకిస్తాన్లో ఉన్నట్టు ఉండవు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అది ఇన్నాళ్ళు జరగనిలేదు. ఈ మధ్యకాలంలో తిరుగుబాటు మొదలైన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ జంకుతోంది, వణుకుతోంది. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ యువతల నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా, భారతదేశం నుంచి ఉన్న ఒత్తిడి కారణంగా, భారతదేశంతో ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా, భారతదేశంలో పాల్పడిన అరాచకానికి కారణంగా ఎదురవుతున్న పరిణామాలను ఎదుర్కోలేక, మూల్యం చెల్లించుకోలేక సతమతమవుతున్న తరంలో బలూచిస్తాన్ తన తిరుగుబాటు బావుటాన్ని బలంగా ఎగరేసింది. తన ధిక్కార స్వరాన్ని ప్రపంచం మొత్తం వినపడేలాగా వినిపించింది. సో అందులో భాగంగా వాళ్ళు యుఎన్ఓకి, సెక్రటరీ జనరల్కి లెటర్ రాశారు, భారతదేశానికి కూడా.